అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీరామ్ వాస్తు మరియు జ్యోతిషానికి స్వాగతం అండి. ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనము మన జన్మజాతకాన్ని ఆధారంగా చేసుకుని, అంటే జన్మ నక్షత్రాన్ని ఆధారంగా చేసుకుని రత్నధారణ ఎలా చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు చాలా ఈజీ మెథడ్ చెప్తానండి. చాలా ఈజీ మెథడ్ అండి. చాలామంది పేరు ప్రకారం చూస్తారు, చాలామంది రాశి ప్రకారం చూస్తారు. అది కరెక్ట్ కాదు సార్. జన్మ నక్షత్రాన్ని బేస్ చేసుకుని మనము రత్నధారణ చేసుకుంటే మనకు కావలసిన ఫలితం అనేది మనకు రావడం జరుగుతుంది. ముందుగా మనం పచ్చరాయి కోసం మాట్లాడుకుందామండి. ఇది గరుడ పచ్చ సార్. గరుడ పచ్చకి అధిపతి బుధగ్రహం అవుతుందండి. బుధగ్రహం అధిపతి అవుతుంది. సో మనకు దీనివల్ల వచ్చే ఫలితాలు ఏముంటాయంటే సంతాన ప్రాప్తి. చాలామంది పెళ్ళైంది సార్, చాలా ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నాం, మాకు సంతానం కలగలేదు అన్నప్పుడు మనం ఈ పచ్చరాయి ధారణ చేసుకోవచ్చండి. ఇంకోటి అదృష్టం కూడా ఈ పచ్చరాయి వల్ల వస్తుంది. ఇంకోటి మెడికల్ ఆస్ట్రాలజీ పరంగా చూస్తే ఎప్పుడైతే మనకు ఇచ్చింగ్ ప్రాబ్లం వస్తుంది కదా సార్, ఇచ్చింగ్ ప్రాబ్లం ప్రైవేట్ ఏరియాలలో ఇచ్చింగ్ ప్రాబ్లం రావడం కానీ, లేదా దురదలు రావడం కానీ, లేదా చురుండు రావడం కానీ, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ పచ్చరాయి ధారణ చేసుకోవచ్చు సార్. ఇంకోటి నరాల వీక్నెస్ ఉంటుంది కదండి, నరాల వీక్నెస్ కూడా ఈ పచ్చరాయి అనేది చాలా బాగా పనిచేయడం జరుగుతుంది. సో ఈ పచ్చరాయి ఎట్లా ధారణ చేసుకోవాలనేది మీకు ఇప్పుడు నేను వివరంగా చెప్తాను సార్. ఈ పచ్చరాయి ఎప్పుడైనా మనం బుధవారం రోజు దీన్ని బంగారంలో కానీ వెండిలో కానీ మనం చేయించుకొని బుధ హోరా అంటే పొద్దున 6 నుండి 7 లోపు బుధ హోరా అంటారు సార్. ఆ బుధ హోరాలో మనము ఈ పచ్చరాయిని ధారణ చేసుకోవాలి సార్. అప్పుడు మనకు అద్భుతమైన ఫలితాలు చూడవచ్చు. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి పగడం సార్. ఇది పగడం అంటారు, దీన్ని జాతి పగడం అంటారు, జపాన్ పగడం అంటారు. సో ఈ పగడం ఎవరు ధారణ చేసుకోవాలి, ఈ పగడానికి సంబంధించినటువంటి గ్రహం ఏంటిది ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్తాను. ఈ పగడానికి సంబంధించినటువంటి గ్రహము కుజగ్రహం అండి. ఈ కుజగ్రహము మెయిన్గా దేనికి పనిచేస్తుందంటే మన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు కానీ, మిలిటరీ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కానీ, సో ధైర్యం సాహసం ఎవరికైతే కావాలనుకున్నారో, అంటే ధైర్యం సరిగా లేదు, ఒంటరిగా మేము దూరం ప్రయాణం చేయలేకపోతున్నాము, మాకేదో హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది అట్లా అని బాధపడే వాళ్ళు కంపల్సరీగా ఈ పగడాన్ని 4 నుంచి 5 క్యారెట్లు దగ్గకుండా కంపల్సరీ మనము మన రింగ్ ఫింగర్కి వేసుకోవాల్సి ఉంటుందండి. రింగ్ ఫింగర్, కుడి చేయి రింగ్ ఫింగర్కి వేసుకుంటే అద్భుతమైన ఫలితాలు మనకు రావడం జరుగుతుంది. మరియు ఎప్పుడు ధారణ చేసుకోవాలంటే మంగళవారం రోజు, ఏదైనా శుక్లపక్ష మంగళవారం రోజు పొద్దున 6 నుండి 7 లోపు మనము అప్పుడు మంగళహోర, అప్పుడు కుజహోర నడుస్తుందండి. ఆ కుజహోరలా మనము ఇది ధారణ చేసుకోవాలండి. ధారణ చేసే ముందు కందులు ఉంటాయి కదా సార్, కిలోంబావు కందులు మనం ఒక ఎర్రది ఒక బ్లౌజ్ పీస్ పెట్టేసి దాన్ని దానం చేయాలండి. దానం చేసిన తదుపరి మనం ఈ పగడ ధారణ చేసుకుంటే మనకు అద్భుతమైన ఫలితాలు మనము చూడవచ్చు. సో ఫలితం ఏమొస్తుందంటే శత్రు జయం సార్. చాలామంది మనకి ఏదో చేస్తున్నారని చెప్పి ఏదో టెన్షన్ పడతారు కదా సార్, దానికి శత్రు జయం. ఇంకోటి దీర్ఘాయువు కూడా ఈ పగడం ధారణ చేయడం వల్ల మనకు వస్తుంది. ఇంకొకటి ఏమొస్తుందంటే సార్, మనకు రక్తహీనత ఉంటుంది కదండి, చాలామందికి రక్తం తక్కువ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు వేసుకున్నా కూడా ఈ పగడం అనేది చాలా బాగా పనిచేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి కనకపుష్యరాగం అండి. కనకపుష్యరాగం ఈ రాయి వచ్చేసి గురుగ్రహానికి సంబంధించినటువంటిది అండి. అంటే బృహస్పతి అంటే జూపిటర్కి సంబంధించినటువంటిది. ఇది ఎవరు దానం చేయాలంటే ఎవరికైతే స్థూలకాయం అంటే బాగా లావు ఉంటారు కదా సార్, బాగా లావు ఉంటారు అట్లాంటి వాళ్ళు ఈ కనకపుష్యరాగం అంటే మెడికల్ ఆస్ట్రాలజీ అంటే బాగా లావు ఉండేవాళ్ళు ఈ కనకపుష్యరాగం ధరిస్తే క్రమక్రమంగా వాళ్ళ వెయిట్ అనేది లాస్ కావడం జరుగుతుందండి. ఈ కనకపుష్యరాగం ధరించడం వల్ల మనకు వచ్చే అదృష్టము కుటుంబ కీర్తి అండి. ఇంకోటి ఏంటంటే వివేకం. చాలా అంటే మనం అందరితో మంచిగా మాట్లాడడం కానీ, మనకు అదృష్టం కలిసి రావడం కానీ. చాలామంది డబ్బుల కోసం వెయిట్ చేస్తారు కదా సార్, డబ్బులు కావాలి సార్ మాకు డబ్బులు లేవు అని ఇబ్బంది పడతారు కదండి. సో వాళ్ళు కూడా ఈ కనకపుష్యరాగాన్ని 5 నుంచి 7 లేకపోతే 8 క్యారెట్ల మధ్యన గురువారం రోజు పొద్దున దీన్ని బంగారంలో చేపియాలండి. శుక్లపక్షం అయి ఉండాలి, బంగారంలో చేపియాలి. గురువారం రోజు పొద్దున 6 నుండి 7 లోపు అంటే అప్పుడు ఏం నడుస్తుందంటే గురుగ్రహానికి సంబంధించినటువంటి టైం నడుస్తుందండి, గురుహోరా. సో అప్పుడు దీన్ని ధారణ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు మీరు చూడవచ్చండి. ఇంకోటి షుగర్ ప్రాబ్లం ఉంటుంది కండి, షుగర్ వ్యాధి ఉంటుంది కదా, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కూడా ఈ కనకపుష్యరాగాన్ని ధరించుకుంటే వాళ్ళకు కూడా మంచిగా అన్ని విధాలుగా మంచి జరగడం జరుగుతుంది. ఇంకొకటి వైడూర్యం సార్. ఈ వైడూర్యం అనేది దీన్ని ఏమంటారంటే పిల్లి కన్ను రాయి అంటారు. పిల్లి కన్ను రాయి, ఈ పిల్లి కన్ను రాయి ఎవరు ధరించవచ్చు? సో దీనికి అధిపతి ఎవరు అంటే దీనికి కేతుగ్రహం అండి. కేతుగ్రహము అధిపతి, పిల్లి కన్ను రాయికి కేతుగ్రహము అధిపతి ఉంటాడండి. ఇంకొకటి ఇది వేసుకుంటే వచ్చే ఫలితాలు ఎప్పుడు తరచూ అనారోగ్యాల పాలవుతారు కదా సార్. నెలలో 10 రోజులు కంపల్సరీ వాళ్ళు హాస్పిటల్ పాలవుతారు, మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటారు, అయినా కూడా వాళ్ళకు ఎటువంటి రిజల్ట్ అన్నది రావడం జరగదండి. సో అట్లాంటి వాళ్ళు కంపల్సరీగా ఈ పిల్లి కన్ను రాయిని కంపల్సరీ వాళ్ళు ధరించుకోవాలండి. దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి అంటే ఆరోగ్య లాభం వస్తుంది, ఏకాగ్రత వస్తుంది.
సో దీనివల్ల మనకు చాలా మంచి జరగడమే ఉంటుందండి. అంటే మనకు చాలామంది అప్పులు ఉంటాయి కదా సార్, అప్పులు అంటే ఇప్పుడు కేతుగ్రహం అంటేనే కటింగ్ కదా సార్. అంటే అప్పులు ఎవరైతే అప్పులు బాగుంటాయో వాళ్ళు పిలికని రాయేసుకుంటే వాళ్ళకి కంపల్సరీ అప్పులన్నీ పోవడం 100% మనము చూడవచ్చు సార్. నెక్స్ట్ వచ్చేసి నీలం సార్. నీలం ఇది శనిగ్రహానికి సంబంధించినటువంటి రత్నం అండి. ఈ శనిగ్రహానికి సంబంధించినటువంటి రత్నాన్ని ఎప్పుడు ధారణ చేసుకోవాలంటే ఏదైనా శనివారము శుక్లపక్షం అయి ఉండాలి సార్. శుక్లపక్షం అయి ఉండాలా. దీన్ని వెండిలో మాత్రమే ధరించాలండి. వెండిలో మాత్రమే ధరిస్తే మీకు అద్భుతమైన ఫలితాలు మీకు రావడం జరుగుతుంది. సో ఇది వేసుకోవడం వల్ల ఏమొస్తుందంటే పేరు ప్రతిష్ట వస్తుంది. ఇంకోటి ఏంటిదంటే మనకు సక్సెస్ కూడా బాగా వస్తుందండి. అంటే అభివృద్ధి బాగా జరుగుతుంది లైఫ్లో. చాలామందికి ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు కదండి. వాళ్ళు ఈ నీలంకు శనిగ్రహానికి సంబంధించినటువంటి నీలాన్ని ధరిస్తే వాళ్ళకు ఉద్యోగం రావడం వెంటనే మనము చూడవచ్చు. సో శనివారం ధరించాలండి. నీలాన్ని ఎప్పుడైనా శనివారం రోజు పొద్దున 6 నుండి 7 లోపు మనం ధరించుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ముత్యం అండి. ఈ ముత్యాన్ని ఎవరు ధరించుకోవాలంటే ఈ ముత్యానికి అధిపతి ఎవరంటే చంద్రుడు అండి. చంద్రుడు మెయిన్గా ముత్యానికి అధిపతి అయి ఉంటాడండి. కంపల్సరీ ఈ ముత్యం ఇచ్చే ఫలితాలు కార్యజయం ఒకటి, మనశ్శాంతి ఒకటి. చాలామందికి తల ఎప్పుడు చూసినా మైగ్రేన్ ప్రాబ్లం ఉంటుందండి. తల ఏదో ఒక వైపు బాగా పెయిన్ కావడం కానీ, ఎప్పుడు చూసినా కూడా వాళ్ళకు తలకు బట్ట కట్టుకొని పడుకోవడం కానీ, లేకపోతే ఏదో మెంటల్ టెన్షన్ కానీ, మానసిక ఆందోళన కానీ ఎక్కువగా ఉంటుంది సార్. అట్లాంటి వాళ్ళు ఈ ముత్యాన్ని వాళ్ళు ధరించుకుంటే వాళ్ళకు అన్ని విధాలుగా మంచి అవుతుందండి. దీన్ని బంగారము లేకపోతే వెండిలో కూడా వాళ్ళు ధరించుకోవాలండి. అంటే జాతకంలో చంద్రుడు ఎక్కడ ఉన్నాడో కరెక్ట్గా మనం పరిశీలించుకొని దాన్ని బట్టి ధరించుకుంటే మనకు అద్భుతమైన ఫలితాలు మనకు రావడం గ్యారంటీ అండి. తర్వాత వచ్చేసి కెంపు అండి. కెంపు వచ్చేసి దీనికి అధిపతి సూర్యనారాయణ మూర్తి అండి. అంటే సూర్య భగవానుడు ఈ కెంపుకి అధిపతి అవుతాడు. ఇంకోటి రాజకీయంలో ఉన్నవాళ్ళు, అంటే రాజకీయ కీర్తి, దాంపత్య సుఖము. చాలామంది అంటారు కదా సార్ నాకు అసలు మ్యారేజ్ ఎందుకని నాకు సుఖం లేదు, సంతోషం లేదు అన్నవాళ్ళు ఈ కెంపు ధారణ చేసుకుంటే వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు వీళ్ళు లైఫ్లో చూడవచ్చండి. కెంపు ఎప్పుడు ధారణ చేయాలంటే ఏదన్నా ఆదివారం రోజు శుక్లపక్షం అయి ఉండాలండి. పొద్దున 6 నుండి 7 లోపు కంపల్సరీగా దీన్ని వీళ్ళు బంగారంలో కానీ వెండిలో కానీ, అంటే వెండిలో కంటే బంగారంలో ఎక్కువ ఫలితం ఉంటుందండి కెంపు. సో అట్లా వేసుకుంటే వీళ్ళకు అన్ని విధాలుగా సక్సెస్ రావడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి గోమేధికం రాయండి. గోమేధికము దేనికి సంబంధించినటువంటిది అంటే ఇది వచ్చేసి రావు గ్రహానికి సంబంధించినటువంటి దీన్ని రాయండి. ఇది గోమేధికం అంటారు. ఇది వేసుకోవడం వల్ల ఫలితము ధనలాభము, ఇంకోటి ఏంటంటే అదృష్టం బాగా ఉంటుందండి. దానివల్ల అంటే ఇది ఎట్లా ఉంటుందంటే సార్, ఇప్పుడు జనాకర్షణ, చాలామంది జనాకర్షణ లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సార్ మేము ఎంతో కష్టపడుతున్నాం సార్ కానీ మాకు జనాకర్షణ లేదండి అన్న వాళ్ళు కంపల్సరీ 8 క్యారెట్ తగ్గుతండి. 8 క్యారెట్కు తగ్గకుండా దీన్ని ఎప్పుడైనా సిల్వర్లో చెప్పాలండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా ఈ గోమేధికమే కంపల్సరీ పనిచేస్తుందండి. కొంచెంమంది ప్లాట్లు అమ్ముతూ ఉంటారు. సో అపార్ట్మెంట్లు ఓనర్స్ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు కూడా ఈ గోమేధికాన్ని ధరించుకుంటే వాళ్ళకి అద్భుతమైన ఫలితము మనం చూడవచ్చు. ఇంకోటి మనకు ఉచ్చ స్థానము నీచ స్థానాలు ఉంటాయండి. సో జాతకంలో ఉంటాయండి, మన గృహంలో ఉంటాయి, మన లోపల కూడా నీచ స్థానాలు ఉంటాయి. సో ఎప్పుడైనా అట్లా నీచ స్థానంలో మనకి ఇబ్బందులు వస్తాయండి. చాలామంది పైల్స్ ప్రాబ్లం ఉంటుంది సార్. పైల్స్ ప్రాబ్లం అంటే మెడికల్ ఆస్ట్రాలజీ చెప్తున్నాను. పైల్స్ ప్రాబ్లం ఉంటుందండి. పైల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మినిమం ఒక 5 క్యారెట్ల గోమేధికాన్ని వెండిలో ధరించుకుంటే వాళ్ళకి పైల్స్ ప్రాబ్లం అనేది ఆటోమేటిక్ వెళ్ళిపోవడం జరుగుతుందండి. తర్వాత వచ్చేసి వజ్రం అండి. ఈ వజ్రాన్ని ఎప్పుడైనా గుర్తుంచుకోండి సార్, ఇది భోగభాగ్యాలకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన రాయి అని చెప్పుకోవచ్చండి. వజ్రం అంటే దీనికి అధిపతి ఎవరంటే శుక్ర భగవానుడు అండి. శుక్రుడు భోగభాగ్యాలకు, అష్టైశ్వర్యాలకు, విలాసవంతమైన జీవితానికి శుక్రుడు ప్రధాన పాత్ర పోషించడం జరుగుతుంది. మనం ఎప్పుడైనా ఈ వజ్రాన్ని మినిమం ఇది సెంట్లో తీసుకోవాలండి. సెంట్స్లోనే తీసుకోవాలి, ఎందుకంటే చాలా ఖరీదై ఉంటుందండి వజ్రము. మినిమం 10 సెంట్స్ మినిమం 15,000 రూపాయలు ఉంటుందండి. సో అట్లా మినిమం ఒక 50 సెంట్లు వేసుకోవాలా, లేకపోతే నేను 100 సెంట్లు అంటే ఈజ్ ఈక్వల్ టు 1 క్యారెట్ సార్. 1 క్యారెట్ వేసుకోవాలంటే కంపల్సరీ దాన్ని గోల్డ్లో చేయించుకోవాలండి. కుడి చేయి మధ్య వేలుకు, అది కూడా శుక్రవారం రోజు శుక్రహోర 6 నుండి 7 లోపు, అది కూడా మీకు ఏమి ఉండాలంటే శుక్లపక్షం అయి ఉండాలి సార్. కంపల్సరీ దీన్ని ధారణ చేసుకుంటే వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు వీళ్ళకు రావడం మనం చూడవచ్చండి. మెయిన్ ఈ శుక్రగ్రహం దేనికి ఉంటుందంటే లగ్జరీ లైఫ్ సార్. చాలా లగ్జరీగా బతకాల మేము అనుకున్న వాళ్ళు శుక్రగ్రహం కంపల్సరీగా వీళ్ళకు హెల్ప్ చేస్తుందండి. సో శుక్రగ్రహానికి వచ్చే వ్యాధులు ఏమొస్తాయంటే వీళ్ళకి ఎక్కువ మటుకు షుగర్ వ్యాధి ఉంటుందండి. మ్యాక్సిమం షుగర్ వ్యాధితోనే. ఇంకోటి కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సార్. చాలామందికి కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండి. కిడ్నీలో రాళ్ళు వచ్చాయండి, బ్లాడర్లో రాళ్ళు ఉన్నాయండి, మాకు మూత్రం సరిగా రావట్లేదండి, అట్లా ఇబ్బందులు పడతాను. ఇంకోటి కొంతమంది దాంపత్య సుఖం లేదు సార్, మేము ఫ్యామిలీతో ఎంజాయ్ చేయలేకపోతున్నాము అని అంటారు కదా సార్. అట్లాంటి వాళ్ళు
కంపల్సరీ ఈ వజ్రధారణ చేసుకుంటే వాళ్ళకి అంటే ఒకసారి జాతక పరిశీలన చేసుకున్న తదుపరి వీళ్ళు చేసుకుంటే వీళ్ళకి 100% వీళ్ళకి ఫలితం రావడం మనము చూడవచ్చు సార్. సో ఇప్పుడు నేను మీకు నక్షత్రం ఏ నక్షత్రానికి ఏ రాయి ధరించాలో ఇప్పుడు మీకు నేను వివరంగా మొత్తం చెప్తానండి. ముందుగా అశ్విని నక్షత్రం అండి. అశ్విని నక్షత్రానికి అధిపతి ఎవరుంటారంటే కేతు అండి. కేతు గ్రహం అశ్విని నక్షత్రానికి అధిపతి. సో అశ్విని నక్షత్రానికి మనము ధరించవలసినటువంటి రాయి వచ్చేసి క్యాట్స్ అండి, పిల్లి కన్ను రాయి అంటారు సార్. ఇంకోటి భరణి నక్షత్రం. భరణి నక్షత్రానికి నక్షత్రాధిపతి వచ్చేసి శుక్రుడు అవుతాడండి. దీనికి మనము ధరించవలసినటువంటి రాయి వచ్చేసి డైమండ్ అండి. డైమండ్, న్యాచురల్ డైమండ్ ధరించవలసి ఉంటుంది. ఇంకోటి కృతికా నక్షత్రం అండి. దీనికి అధిపతి వచ్చేసి సూర్య భగవానుడు అండి. సో ధరించవలసినటువంటి రాయి వచ్చేసి మన రూబీ అండి. రూబీ అంటే కెంపు అంటారు సార్, కెంపు. తర్వాత రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రం చంద్ర నక్షత్రం అండి. దీనికి మనం ధరించవలసినటువంటి ఏంటిదంటే ముత్యం ధరించాలి సార్. ముత్యం ధరిస్తే మనకు అన్ని విధాలుగా సక్సెస్ రావడం జరుగుతుంది. ఇంకోటి మృగశిర నక్షత్రానికి అధిపతి వచ్చేసి ఎవరంటే మంగళగ్రహం అండి, అంటే కుజగ్రహం అండి. మనము పగడాన్ని ఒకటి ధరించుకుంటే సరిపోతుందండి. ఇంకోటి ఆర్ద్ర నక్షత్రానికి రావుగ్రహం అండి. రావుగ్రహానికి మనం గోమేధికం ధరించుకుంటే మనకు అన్ని విధాలుగా మంచి జరుగుతుందండి. ఇంకోటి పునర్వసు నక్షత్రం. ఇది గురుగ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రం సార్. ఈ గురుగ్రహానికి సంబంధించిన నక్షత్రానికి మనము దాన్ని ఏమంటారంటే కనకపుష్య రాగం సార్. కనకపుష్య రాగంని మనం ధరించుకుంటే మనకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. ఇంకోటి పుష్యమి నక్షత్రము. దీనికి శని అధిపతి. మనము నీలము, ఇంద్రనీలము లేక మయూర నీలము లేక కాకి నీలము, అంటే మన జాతకానికి ఏది సెట్ అవుతుందో అది మనం ధరించుకుంటే మనకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది సార్. ఇంకొకటి వచ్చేసి ఆశ్లేష నక్షత్రానికి వచ్చేసి బుధగ్రహము రెడ్ అండి. అంటే దీనికి మనం ఎమరాల్డ్ అండి, అంటే పచ్చ, జాతి పచ్చ, గరుడ పచ్చ, గరిక పచ్చ ఏదైనా మనం ధరించుకోవాలి సార్. ఇంకోటి మఘా నక్షత్రము. దీనికి కేతు అధిపతి అండి. క్యాట్స్ అంటే పిల్లికన్ను రాయి మనం ధరించుకోవచ్చు. ఇంకోటి పూర్వ ఫల్గుని నక్షత్రము. దీనికి అధిపతి మన శుక్ర భగవానుడు అండి. దీనికి మనం డైమండ్ ధరించుకుంటే మనకు అన్ని విధాలుగా లాభము, శుభము, అదృష్టము కలుగుతుంది. ఇంకోటి ఉత్తర ఫల్గుని నక్షత్రము. ఇది సూర్యనారాయణమూర్తి నక్షత్రం అండి. దీనికి రూబీ ధరించుకుంటే మనకు మంచి జరుగుతుంది. ఇంకోటి హస్త నక్షత్రము. దీనికి చంద్రుడు అధిపతి అండి. దీనికి మనం ముత్యం ధరించుకుంటే మనకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. ఇంకోటి చిత్తా నక్షత్రం. దీనికి కుజగ్రహం అండి. దీనికి మనము పగడాన్ని ధరించుకుంటే మనకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్వాతి నక్షత్రం అండి. స్వాతి నక్షత్రం అంటే రావుగ్రహం, దీనికి అధిపతి రావుగ్రహం అండి. మనం గోమేధికాన్ని ధరించుకుంటే మనకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. ఇంకోటి విశాఖ నక్షత్రము. విశాఖ నక్షత్రానికి అధిపతి వచ్చేసి జూపిటర్ అండి, అంటే గురుగ్రహం అండి. కనకపుష్యరాగం మనం ధరించుకుంటే అన్ని విధాలుగా లాభము, శుభము, అదృష్టం మనకు వస్తుంది. తర్వాత వచ్చేసి అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రము శని భగవానికి సంబంధించినటువంటి నక్షత్రం అండి. మీరు ఒకటి మన నీలం, ఇంద్రనీలము, మయూర నీలము లేదా కాకి నీలం మీరు ధరించుకుంటే మీకు సెట్ అవుతుంది. ఇంకోటి జ్యేష్ఠ నక్షత్రము. జ్యేష్ఠ నక్షత్రానికి బుధగ్రహము ఆధిపత్యం వహిస్తుందండి. దీనికి మీరు ఎమరాల్డ్ ధరించుకోవాలి. ఎమరాల్డ్ అంటే పచ్చ, జాతి పచ్చ, గరుడ పచ్చ, గరిక పచ్చ ఏది ధరించుకున్నా మీకు మంచి జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మూలా నక్షత్రం సార్. మూలా నక్షత్రానికి కేతు అధిపతి. దీనికి మీరు క్యాట్స్ ఐ అంటే పిల్లికన్ను రాయి మీరు ధరించుకుంటే మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. తర్వాత వచ్చేసి పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ నక్షత్రానికి ఇక్కడ వచ్చేసి మీకు వీనస్ అంటే శుక్రుడు అండి. శుక్రునికి అంటే అధిపతి శుక్రుడు, అంటే డైమండ్ ధరించుకుంటే మీకు మంచి జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఉత్తరాషాఢ. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రానికి వచ్చేసి సూర్య భగవానుడు దీనికి అధిపతి అండి. దీనికి సంబంధించినటువంటి రాయి వచ్చేసి అండి రూబీ అండి. రూబీ అంటే కెంపు అండి. తర్వాత వచ్చేసి శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రానికి ఇది వచ్చేసి చంద్రభగవానుకు సంబంధించినటువంటి నక్షత్రం అండి. దీనికి ముత్యం ధరించుకుంటే మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. తర్వాత ధనిష్ట నక్షత్రం అండి. ధనిష్ట నక్షత్రానికి కుజ భగవానుడు దీనికి హెడ్ అండి. దీనికి మీరు పగడాన్ని ధరించుకుంటే మీకు మంచి జరుగుతుంది. తర్వాత వచ్చేసి శతభిష నక్షత్రం అండి. దీనికి రావు గ్రహము దీనికి ఆధిపత్యం వహిస్తాడు. దీనికి గోమేధికం మీరు ధరించుకుంటే మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. తర్వాత పూర్వభద్ర నక్షత్రం. పూర్వభద్ర నక్షత్రానికి జూపిటర్ అండి, అంటే గురుగ్రహము దీనికి హెడ్ అండి. అంటే మీరు కనకపుష్యరాగం ధరించుకుంటే మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఉత్తరాభాద్ర నక్షత్రము దీనికి శని భగవానుడు ఆధిపత్యం వహిస్తాడండి. దీనికి మీరు నీలాన్ని ధరించుకుంటే మంచి జరుగుతుంది. చివరిగా రేవతి నక్షత్రం సార్. ఇది బుధగ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రము. దీనికి పచ్చ, జాతి పచ్చ, గరుడ పచ్చ లేక గరిక పచ్చ మీరు ఏదైనా మీరు మీ జాతకానికి సరిపడే రాయిని మీరు ఎంపిక చేసుకొని మీరు దానికి ప్రాణప్రతిష్ఠ చేసుకొని మీరు
ఏదైనా పర్లేదు సార్ 5 అంటే మన ఏజ్కి తగ్గట్టు ఉంటుందండి. మన ఏజ్కి తగ్గట్టు ఉంటుంది. 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు కంపల్సరీ 5 నుండి 8 క్యారెట్ల లోపు పెట్టుకుంటే మీకు అద్భుతమైన ఫలితాలు మీకు ఆటోమేటిక్ మీకు రావడం జరుగుతుంది. ఎప్పుడైనా ఇవి డైమండ్ మాత్రమే సెంట్లో పెట్టాలి సార్. ఎప్పుడైనా కూడా డైమండ్ మాత్రమే సెంట్లో పెట్టాలి. మీకు మిగతా ఏదైనా పర్లేదు, అంటే ఏ రాయినా పర్లేదు, క్యారెట్లలో పెట్టుకోవాలి సార్. క్యారెట్లలో పెట్టుకోవాలి. అంటే చాలామంది ఇప్పుడు మాకు ఏం దశ నడుస్తుంది, ఆ దశకు సంబంధించినటువంటిది కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే దశ కంప్లీట్ కాగానే తీసేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే సార్, జ్వరం వస్తే డాక్టర్ గారికి వెళ్ళినాక టాబ్లెట్ ఇస్తాడు. అంటే జ్వరం తగ్గిన తర్వాత టాబ్లెట్ మనం మళ్ళీ వేసుకోం కదా సార్. అట్లనే ఇప్పుడు దశ అయిపోయిన వాటికి మనము ఎటువంటి రత్నాలు కానీ పెట్టవద్దు. ఇప్పుడు ఏ దశ ఉందో ఆ దశకు పెట్టుకోవచ్చు. లేదంటే నక్షత్రానికి పెట్టింది మేలు సార్. నక్షత్రానికి పెట్టింది మీకు అక్యురేట్గా 100% మీకు రిజల్ట్ రావడం మీరే గమనించవచ్చు. సో ఎప్పుడైనా కూడా మీరు ఇట్లా వేసుకుంటే మీకు అన్ని విధాలుగా లాభము, శుభము, అదృష్టం మీకు జరుగుతుంది. పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. సంతానం లేని వాళ్ళకు సంతానం అవుతుంది. స్వగృహం కోసం చూసే వాళ్ళకు గృహం వస్తుంది. ప్రాపర్టీ కోసం చూసే వాళ్ళకు ప్రాపర్టీ వస్తుంది. సుఖము, సంతోషము, భోగము, భాగ్యము మీకు అన్ని విధాలుగా మీకు మంచి జరుగుతుంది. నవరత్నాలతో ఎప్పుడైనా మంచి జరుగుతుంది సార్. ఇవి ఎప్పుడైనా కలిపి వేసుకోవద్దు సార్. ఎప్పుడైనా విడివిడిగా వేసుకోవాలి. చాలా జాగ్రత్తగా వేసుకోవాల్సి ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.